దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డారా, మరి ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మా ఆరాధన ద్వారా మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఆధ్యాత్మిక సందేశాలను మా ఆరాధన ద్వారా ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ ప్రియా దేవుని బిడ్డారా, ఈ ఆరాధన ద్వారా కూడా ప్రభుని గణపరుస్తూ ప్రియా దేవుని బిడ్డారా, మా యొక్క ఈ ఆరాధనకి ఎంతో మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ మా ఆరాధనను ఈ ఆరాధనలో చెప్పబడే ఆధ్యాత్మిక సందేశాలు అనేకులకు పరిచయం చేస్తూ దేవునికి మహిమకరంగా మరి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ఈ దినాన్ని ఆరాధనలో ఏ విషయాలు ప్రభు మనకి తెలియజేయబోతున్నారో ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. రండి, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తళ్ళ వంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఆరాధనలో ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఇచ్చిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ విధముగా మా ఈ ఆరాధనను షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రభా ఇగునైనా అనేక ఆత్మీయులకు అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు దీవెనకరంగా మేలుకరంగా మా ఈ ఆరాధన ఉండునట్లు ప్రభా మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో అయా బోధించబడుతున్నటువంటి ఇగో ప్రభా వర్తమానాలను అనేక ఆత్మీయులు వీక్షిస్తూ బలపడుతూ మేము సత్యాన్ని తెలుసుకుంటున్నాం, వాక్యానుసారమైన బోధన మేము నేర్చుకుంటున్నామని నేను గణపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ఈ ఆరాధన ఎంతోమంది అయ్యా నీ ప్రజలైన వారికి మేలుకరంగా దీవెనకరంగా ఉందని నేను గణపరుస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన కూడా మేము షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రభు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని, వీక్షిస్తున్న మా ప్రియులకు గొప్ప ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఈ ఆరాధనలో గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, బెసలేలను బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడి ఈ వారంలో మన ఎడల చేసిన మేలులు, ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన మన ఎడల చేసిన మేలులు తలపోసుకుంటూ ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని గణపరుస్తూ, మహిమపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, కొంత సమయం ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మన ఎడల చేసిన మేలుకు ప్రతిగా, ఆయన మన ఎడల చూపిన కృపకు, దయకు ప్రతిగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ఎందుకంటే దేవుడు మన యొద్ద నుండి ఆరాధన కోరుతున్నాడు, స్తుతిని కోరుతున్నాడు, కృతజ్ఞత ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక స్తుతియాగము చేయవాడు మరి ఎవరనో కాదు కానీ నన్ను మహిమపరుచున్నాడని దేవుడే మరి తెలియజేసినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం. రండి, మనందరం కూడా మరి ప్రభు మన ఎడల చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో, సత్యముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, ఆత్మతో, ఆ సత్యముతో ప్రభునామాన్ని గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రికి స్తోత్రములు, సమాధానకర్తానికి స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడై వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని ఆత్మతో, సత్యముతో గణపరుస్తూ, మహిమపరుస్తూ దేవాన్ని నామాన్ని హెచ్చిస్తున్న మా ప్రియులందరిపై నిండైన మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. అయా, మేము చేస్తున్న ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు, సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం, రక్షక నీ జన్మయందు, రక్షక నీ జన్మయందు. శిరము వంచెను సర్వలోకం యేసుదేవా నీ ముందు, యుద్ధము చేసి రాజ్యమేలేది సహజము, శాంతి రాజ్యము స్థాపించినావు చిత్రము, పరలోకానందము చేసితివి త్యాగము, మంటి దేహము దాల్చినావు స్తోత్రము, మంటి దేహము దాల్చినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవా నీ ముందు, సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం, రక్షక నీ జన్మయందు, రక్షక నీ జన్మయందు. మౌనతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి. నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుని ఆత్మతో, సత్యముతో నీ నామాన్ని గణపరిచిన అయా ఇగో ప్రభు, మా ప్రియుల యొక్క ప్రభు ఈ ఆరాధన మీరు స్వీకరించమని, నూరంతుల మీ దీవెనలతో వారిని మీరు నింపమని దేవా, మా ఎడల మీరు చేసిన అనేక కార్యాలను బట్టి మహోన్నతుడ నీ నామానికి ఈ ఆరాధనను మేము అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని కనపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన విశ్వసించిన మన జీవితాల్లో దేవుడు ఊహకందనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన మన పట్ల చేస్తున్నప్పుడు వాటిని మరువక కృతజ్ఞత ఆ హృదయాలతో ఆయనకి మనం ఈ విధముగా ఆరాధన చేసి ఆయన నామాన్ని గణపరుస్తున్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు, ఆనందించే గొప్ప దేవుడై ఆయన ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు మరి ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలకు మనల్ని వారసులుగా చేయడమే కాకుండా రెట్టింపు కార్యాలు మన పట్ల ఆయన చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మనలను ఆయన యొక్క సాక్షులుగా వాడుకుంటూ సమాజంలో ఆయన నామాన్ని కలిగిన మనలను ప్రియా దేవుని బిడ్డలారా దీవెనకరమైన స్థలము, దీవెనకరమైన ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచి తద్వారా మహిమ పొందే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దైవానికి సంబంధించిన అనేకమైన విషయాలను ఈ విధముగా మరి ఆరాధన ద్వారా, ఆరాధనలో చెప్పబడుతున్న వర్తమానాల ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడానికి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన కలిగినటువంటి మనం సమాజంలో ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయనకి మహిమకరంగా ఉండాలో ప్రియా దేవుని బిడ్డలారా మనం కూడా ఆయన ద్వారా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలను దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంటుంది. దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రభు మాట్లాడే సమయం కనుక ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, దేవుని మాటలు మనకి మేలు చేసేవి. మనుషుల మాటలు నమ్మదగినవి కావు, దేవుని మాటలు మరి ఆ నమ్మదగేవి. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు యథార్థత ఉండదు, దేవుని మాటల్లో యథార్థత ఉంటుంది. మనుషుల మాటలు ఏమండి ఏ రకమైన మేలు మనకి చేయలేవు, కానీ దేవుని యొక్క మాటలు ఆత్మీయ క్షేమాభివృద్ధిని, మానసిక పరిస్థితుల్లో నెమ్మదిని, సమాధానమును, శాంతిని మనకు దయచేసే దేవుని మాటలు ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచి ఆయన సత్యములో యథార్థతలో న్యాయములో మనల్ని నడిపించే మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన యొక్క రాకడ కొరకై మనల్ని సిద్ధపరిచే మాటలు. ఈ మాటల కొరకు ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థన పూర్వకంగా మన హృదయాలను మరి దేవుని యొక్క మాటల కొరకు, వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. సమయంలో ఎత్తుబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబు నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయినేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలను చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడి వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మను బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఎన్నో విషయాలు మరి కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ఈ సందేశానికి పేరు పెట్టి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక దైవజనుడు ఆదికాండము 16వ అధ్యాయంలోని విషయాలను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయంలో యెహోవా దూతను యెహోవా దేవుని ప్రతినిధిగా హాగరు దగ్గరకు పంపబడినటువంటి యేసుక్రీస్తు అని చెప్పడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యెహోవా దేవుని ప్రతినిధిగా హాగరు దగ్గరకు పంపబడిన యెహోవా దూత యేసుక్రీస్తు అని ఆయన చెప్పడం జరిగి ఉన్నది. అయితే ఇంతకీ ఈ వివరణ ఎంతవరకు వాక్యానుసారమో కాదో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాల్లో ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా అనేకమైన విషయాలను పాత నిబంధనలోంచి కూడా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ విషయాలను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యేసుక్రీస్తు మరి రాబోచున్న వానిగానే ప్రవక్తలు ప్రవచించడం జరిగిందే తప్ప పాత నిబంధనలో ఆయన పుట్టినవానిగా కానీ పుట్టించబడిన వానిగా కానీ ఆయన లేనే లేడు అని మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవక్తలందరూ పాత నిబంధనలో ప్రవచించగా దేవుడే మానవునిగా ఈ భూలోకానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు పాత నిబంధనలోని ప్రవచనములన్నీ కూడా క్రొత్త నిబంధనలో క్రీస్తు వచ్చినప్పుడు మాత్రమే నెరవేర్చబడ్డాయే తప్ప పాత నిబంధనలో ఎక్కడా నెరవేర్చబడలేదని మనం తప్పక మరి తెలుసుకోవాలి. ఈ విషయాలు గత వారం మనం తెలుసుకుంటూ రావడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగానే గత వారం మనం పాత నిబంధనలోని ప్రతి ప్రవచనాన్ని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందులో భాగంగా ఈరోజు ఈ ఆరాధనలో మీకా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని, దాని అర్థాన్ని, నెరవేర్పును ఈరోజు మనం తెలుసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా మీకా గ్రంథం 5వ అధ్యాయం 2లో ఉన్నటువంటి ఆ ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అని మీకా ప్రవక్త బెత్లెహేములో పుట్టబోచున్న యేసుక్రీస్తును గూర్చి ప్రవచించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే దేవుడే మానవునిగా పుట్టబోచున్నటువంటి ఆయన పుట్టుకకు సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రవచన వాక్కు ఇది అయి ఉన్నది. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుడు ఒక్కడే ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. మరి ఒక్కడే దేవుడు పాత నిబంధనలో ఉన్నాడని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆ ఒక్కడైనటువంటి దేవుడు కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పుటను మనం చూడగలం. అంతేకాదు నా మహిమను వేరొకనికి నేను ఇచ్చేవాడను కాను అని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక బెత్లెహేములో పుట్టబోచున్నటువంటి ఈ పుట్టుక, ఈ ప్రవచన వాక్కు పాత నిబంధనలోనున్న ఒకడైనటువంటి దేవుని యొక్క రాకకు సంబంధించినదే గాని ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకరికి సంబంధించినది కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి రాకముందు 700 సంవత్సరాలకు పూర్వమే మానవుడిగా పుట్టబోచున్నటువంటి ఆయన పుట్టుకకు సంబంధించినటువంటి లేక ఆయన పుట్టబోయేటటువంటి జన్మస్థలానికి సంబంధించినటువంటి ప్రవచన వాక్కుగా మీకా మరి ప్రియా దేవుని బిడ్డలారా 5:2లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీకా ప్రవచించినటువంటి ప్రవచన వాక్కు అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. దీని నెరవేర్పు క్రొత్త నిబంధనలో క్రీస్తు పుట్టినటువంటి సందర్భంలో నెరవేర్చబడుటను మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, బెత్లెహేములో శిశువుగాను కుమారునిగాను పుట్టబోయేటటువంటి క్రీస్తు నిత్యుడగు తండ్రియే కుమారునిగా పుట్టాడే తప్ప నిత్యుడగు కుమారుడు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక క్రీస్తు నిత్యుడగు తండ్రియే తప్ప నిత్యుడగు కుమారుడు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనం బాగా
మరి మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాలు చదివితే, ప్రార్థనాపూర్వకంగా చదివితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కడైన దేవుడే మానవుడిగా వచ్చాడే తప్ప ముగ్గురు దేవుళ్ళలో ఉన్నటువంటి మరి ఒక వ్యక్తి వచ్చి ఉన్నాడని దీని అర్థం కాదని మనకి అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కొన్ని రిఫరెన్స్లు నేను చదివి వినిపిస్తున్నాను, దయతో ప్రియా దేవుని బిడ్డలారా. మరి దేవుని బిడ్డలైన వారు ఈ రిఫరెన్స్లు చదువుట ద్వారా సత్యం అనేది మీకు తెలియపరచబడుతుంది. మరి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే అనే విషయం కూడా మీకు తెలియపరచబడుతుంది. ఆ ఒక్కడైన దేవుడే మానవాకారాన్ని దాల్చి ఆయన ఈ భూలోకానికి వచ్చాడని మనకి అర్థమవుతుంది. ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3:3, యోహాను సువార్త 8వ అధ్యాయం 24, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి మరి ఆ ఒక 5వ అధ్యాయము 14 ద్వారా, అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 33, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త ప్రవచనంలో నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అనే మాటను బట్టి, అదే విధముగా పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అనే మాటలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా వేరు యేసుక్రీస్తు వేరుగా కొందరు బోధించుచు ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడని బోధించుచు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను ఏలబోవాడునైన బెత్లెహేములో పుట్టబోచున్నటువంటి యేసుక్రీస్తుని యెహోవాయే పుట్టించాడు అని తప్పులుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమంది బోధకులు బోధిస్తూ, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన అనగా యేసుక్రీస్తు ప్రత్యక్ష మగుచుండెను అని అబద్ధ బోధకులు, దుర్బోధకులు, కల్పిత బోధకులు వాక్యాన్ని వక్రీకరించి బోధించేటటువంటి ఆయా క్రైస్తవ సంస్థలకు అమ్ముడుపోయినటువంటి కొంతమంది బోధకులు బోధించుటను మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ప్రత్యక్ష మగుచు ఉన్నటువంటి ఈయనే యేసుక్రీస్తు అనియు, ఈ యేసుక్రీస్తే పాత నిబంధనలలో యెహోవా దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి మరి ఆ ఒక యెహోవా దూతని, అంతేకాకుండా ఆ యెహోవా దూతే యేసుక్రీస్తు అని తప్పులుగా దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థమును చేసుకొనని వాక్య ప్రత్యక్షత లేని బోధకులు బోధించుటను మనం వింటూ ఉన్నాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే కొన్ని వాక్యాలలోని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేని కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండెను అనేటటువంటి ఈ విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా ఉన్నాడు, అదేవిధముగా యెహోవా మరి పుట్టించినటువంటి కలుగు చేసినటువంటి యేసుక్రీస్తు ఆయన కుమారుడు కూడా ఉన్నాడు అనేటటువంటి ఈ తప్పుడు బోధలు కొంతమంది చేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే మీకా ఆ ఒక 5వ అధ్యాయం 2లో ఉన్నటువంటి మీకా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని కొంత వివరముగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. వాక్యాన్ని మనం నేర్చుకోగలిగినప్పుడు ఏకైక దేవుణ్ణి మనం ఆరాధన చేయగలం, ఏకైక దేవుణ్ణి మనం విశ్వసించగలం, ఏకైక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక దేవుడు ఒక్కడనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు బోధిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఇంకొందరు బోధకులైతే పురాతన కాలము నుండి యేసు ప్రభువారు తండ్రి దగ్గర ఉన్నారని బోధించుటను కూడా మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇటువంటి బోధలన్నీ కూడా పాత నిబంధనలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని బోధించేటటువంటి క్రైస్తవ సంస్థలకు సంబంధించినటువంటి బోధలై ఉన్నాయి. అంటే కొన్ని క్రైస్తవ సంస్థలకు సంబంధించిన బోధలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేగాని బైబిల్ బోధ ఇది కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అసలు మీకా 5:2లోని ప్రవచన వాక్కు ప్రియా దేవుని బిడ్డలారా, శరీరధారిగా క్రీస్తు వచ్చినప్పుడు ఆయన పట్ల కొత్త నిబంధనలో నెరవేర్చబడబోయే ప్రవచన వాక్కు అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలను ఏలుటకు రాబోచున్నవాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండిన వాడై ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. పురాతన అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆది నుండి లేక ప్రారంభము నుండి, పాత నిబంధన నుండి అని మనం తప్పక తెలుసుకోవాలి. శాశ్వత కాలం అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు లేని లేక చివరి వరకు ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన నుండి సర్వకాలాల్లో అనగా ఇహమందు పరమందున ప్రత్యక్ష మగుచు
ఉండువాడై ఉన్నాడని అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఇదే విషయం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యుగయుగములు అనే విషయం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. శాశ్వత కాలం, దీనికి ముగింపు లేదు, అంతం అసలే లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దీని అర్థం కూడా అదే. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆది నుండి ఉన్నవాడే తన ప్రత్యక్షతను ఆయా కాలాల్లో అనుగ్రహించినటువంటి ఏకైక నిజదేవునిగా ప్రియా దేవుని బిడ్డలారా మనం చూడగలం. ఇంకొంత లోతుగా తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, నిత్యుడగు తండ్రియే మానవుల పాపాల కొరకు కుమారునిగా ప్రత్యక్షమయ్యారనియు, కుమారునిగా ప్రత్యక్షమైనటువంటి తానే పరిశుద్ధాత్మగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నారనియు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు శాశ్వత కాలము నుండి అనగా ఆదిలో సృష్టికర్తగాను, అంటే పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధనలో పాపుల రక్షకునిగాను తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును కావలి కాయుటకు పరిశుద్ధాత్మగా వచ్చుటను ఉండుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ చెప్పబడినటువంటి వీటన్నిటికీ దేవుని వాక్యమే ప్రామాణికము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, నేను కొన్ని రిఫరెన్సులు మీకు చదివి వినిపిస్తున్నాను. దయతో ఈ రిఫరెన్సులు మీరు చదువుట ద్వారా ఏకైక నిజదేవుని యొక్క ప్రత్యక్షత ఈ రిఫరెన్సుల ద్వారా మీకు కూడా అనుగ్రహించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మీరు చూచుట ద్వారా ఒక్క దేవుడు మీకు తెలియపరచబడతాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 9:6, అదేవిధముగా యోహాను సువార్త 8:24, 10వ అధ్యాయం 33, ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం, అదేవిధంగా యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఆయన వచ్చి ఉన్నారనడానికి ప్రియా దేవుని బిడ్డలారా యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 6-7 వచనాలు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-18, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 26-28 ద్వారా మీకు ఈ విషయాలన్నీ తెలియపరచబడతాయి. దయతో ఈ రిఫరెన్సులన్నీ మీరు చదువుట ద్వారా అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. ఏకైక నిజదేవునికి సంబంధించినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ప్రత్యక్షత మీకు అనుగ్రహించబడుతుంది. ఈ వాక్య రిఫరెన్సుల ద్వారా ఏకైక నిజదేవుని దేవుని యొక్క వాక్యములోంచి మీరు తెలుసుకోగలరు. యెహోవాయే యేసుక్రీస్తుగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వచ్చి ఉన్నారని క్రొత్త నిబంధనలో మీకు తెలియపరచబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సర్వవ్యాప్తి, సర్వమును ఉన్నవానిగా మనం చూస్తూ ఉంటాం, సర్వాంతర్యామిగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అభిషిక్తుడు, మెస్సియా, ఇమ్మానుయేలు, నిత్యుడగు తండ్రి, ఇశ్రాయేలీలను ఏలబోవానిగా రాబోచున్నటువంటి వానిగా యేసుక్రీస్తు ప్రవచించబడ్డాడే తప్ప ప్రవక్తలు ప్రవచించక ముందే పాత నిబంధనలో యెహోవాకు వేరుగా ఉన్నవానికి యేసుక్రీస్తు లేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యెహోవాయే యేసుక్రీస్తుగా రాబోచున్నవానిగా ప్రవచించబడ్డాడు అని ప్రియా దేవుని బిడ్డలారా యెషయా 40వ అధ్యాయం 3, మత్తయి సువార్త 3:3 నెరవేర్పు ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. అయితే ఇంతకీ పాత నిబంధనలో యెహోవా దూతలుగా ఎవరెవరు పిలువబడ్డారో కూడా మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. పాత నిబంధనలో యెహోవా దూతలుగా ఎవరెవరు పిలువబడ్డారో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటగా ప్రవక్తలు యెహోవా దూతలుగా పిలువబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు తన సంగతులను మానవులకు తెలుపుటకై పంపినటువంటి ప్రవక్తలకు దూత అను పేరు అలంకార రీతిగా పెట్టబడుటను మనం చూడగలం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, హగ్గయి 1వ అధ్యాయం 13లో యెహోవా దూత అయిన హగ్గయి అని మనం చూడగలం. అంత మాత్రాన హగ్గయి యేసుక్రీస్తు అని మనం చెప్పగలమా? కానే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1లో నా దూతను పంపుచున్నాను అని ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తుంటాం. ఈ దూత బాప్తిస్మిచ్చి యోహానుగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 10లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంత మాత్రాన మలాకి 3:1లోని దూత యేసుక్రీస్తు అని మనం బోధించవచ్చా అంటే బోధించకూడదు. అది వాక్య విరుద్ధమైన
బోధ అవుతుంది, కల్పిత బోధ అవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్యానికి మన ఊహను మనం జోడించిన వారమై అవుతాం. తద్వారా దేవుని యొక్క కోపం, శాపం మన మీదకి వస్తుందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇంతకీ ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో దేవుని దూత, యెహోవా దూత, సన్నిధి దూత, ఈ విధంగా పిలువబడినటువంటి ఈ దూత ఏమండి తానే దేవుడై ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా మాట్లాడెను లేక మాట్లాడుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో దేవుని దూత, యెహోవా దూత, సన్నిధి దూత మరి తానే దేవుడైనట్లు మాట్లాడుటను మనం దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా పిలువబడినటువంటి దూతను యేసుక్రీస్తుకి ఆపాదించినటువంటి వారిగా ఏమండి కొంతమంది తప్పుడు బోధకులు ఏమండి మరి ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈ యెహోవా దూత యేసుక్రీస్తా లేక యెహోవాయా, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయం 7లో హాగరు దగ్గరకు వచ్చిన యెహోవా దూత ప్రత్యేకమైన వానిగాను యెహోవా దూతగాను పాత నిబంధనలో అనేక చోట్ల కనిపిస్తున్నట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే తానే దేవుడై ఉన్నట్లే మాట్లాడుటను నిర్గమకాండం 31వ అధ్యాయం 11, 13, నిర్గమకాండం 3వ అధ్యాయం 6లోను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలను శ్రద్ధగా మనం దృష్టించగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఏకైక నిజదేవుని యొక్క ప్రత్యక్షత మనకి అనుగ్రహించబడుతుంది. ఈ విషయాలు గమనించండి. అయితే మరి దేవుని దూత, యెహోవా దూత, సన్నిధి దూత, నిబంధన దూత ఇవన్నీ కూడా యెహోవా దేవునికి చెందిన పేర్లై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను తనతో మాట్లాడిన యెహోవా దూతను యెహోవాని గుర్తించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేగాని ఇశ్రాయేలు అభిషిక్తునిగాను అంటే మెస్సియాగాను, ఇమ్మానుయేలుగాను, యేసుక్రీస్తుగాను ప్రియా దేవుని బిడ్డలారా గిద్యోను గుర్తించలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12, 14, 16, 23 వచనాల్లో మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22లో యెహోవా దూతయే యెహోవాగా గుర్తించిన వానిగా గిద్యోనుని మనం చూడగలం. యెహోవా దూతనే గిద్యోను ఏమంటున్నాడు చూడండి. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితినెను అని మనం అక్కడ చూడగలం. అప్పుడు యెహోవా నీకు సమాధానము అని అనుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దూతగా తన ప్రత్యక్షత ఇచ్చుచు గిద్యోనుతో మాట్లాడినటువంటి వానిగా ప్రియా దేవుని బిడ్డలారా యెహోవాను మాత్రమే మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. గనుక తనతో మాట్లాడినటువంటి యెహోవా దూత యెహోవాగానే గిద్యోను గుర్తించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే గిద్యోను అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా నామమును పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ సమాధాన కర్త అని పేరు పెట్టుటను కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే యెహోవా దేవుని పేరులోనే బలిపీఠాన్ని కట్టాడు. ఏమండి సమాధానకర్త అని కూడా అక్కడ మరి ఆ పిలవడం అక్కడ జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే బలిపీఠములో కానీ పెట్టబడిన పేరులో కానీ ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా దూత ప్రస్తావన మనకి కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని ఏమండి మరి ప్రస్తావన మనకి అక్కడ కనబడుతుంటుంది. కనుక పాత నిబంధనలోని ఏమండి యెహోవా దూతగా, దేవుని దూతగా, ప్రియా దేవుని బిడ్డలారా సన్నిధి దూతగా, నిబంధన దూతగా యెహోవాయే ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో యెహోవా దూత యేసుక్రీస్తు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. యెహోవాయే యెహోవా దూత అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ వారంతో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ముగించుకొని వచ్చే వారం మరొక నూతనమైన ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దయతో దేవుని యొక్క వాక్యాన్ని వాక్య ప్రకారమైనటువంటి బోధ ద్వారా మరి మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఏకైక నిజదేవుని ఆరాధికులుగా మనం ముందుకి సాగిపోదాం. యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడనే ఈ యొక్క మరి వాక్య ఆధారాలను బట్టి విశ్వసిస్తూ ఏకైక దేవుని ఆరాధికులుగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ఏకైక దేవుని ఆశీర్వాదాలు నిత్యము మన జీవితాల్లో మనం
పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, పరిపూర్ణంగా పొందుకోగలం, నూరొత్తులుగా మనం పొందుకోగలం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను అయ్యా నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు అయ్యా ఇగో బోధించడానికి, తెలియపరచడానికి నీ ఆత్మ ద్వారా అయ్యా మీరు ఈ గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. విన్నటువంటి నీ బిడ్డలందరూ వాక్యాన్ని అర్థము చేసుకొని గ్రహించి ఆ జ్ఞానమును వారికి దయచేయండి. తప్పుడు బోధలను, దుర్బోధలను గుర్తిస్తూ వాక్యానుసారమైనటువంటి బోధను అయ్యా ఇగో ప్రభు వారు విశ్వసిస్తూ నీలో నమ్మకస్తులుగా ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయండి. దేవా ఇగో పాత నిబంధనలో అయా నీవే ఉన్నావనేటటువంటి సత్యాన్ని గుర్తిస్తూ, నీవే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నావనేటటువంటి సత్యాన్ని అయా గ్రహిస్తూ, గుర్తిస్తూ ఏకైక దేవుని విశ్వాసంలో మా ప్రియులందరినీ నడిపిస్తూ తద్వారా మీరు మహిమ పొందమని దేవా ఈ ఆరాధనని వీక్షించి, ఈ ఆరాధనలో ఉన్న సందేశాలను వీక్షించిన మా ప్రియులకు ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా మీరు మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగను భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మారణస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధన కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని వర్తమానాన్ని ప్రార్థనాపూర్వకంగా వీక్షించి ఆరాధన సంపూర్ణంగా చూసి నీ నామాన్ని గణపరిచిన మాత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరు పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులను మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నీ నీడలోన, నీ జాడలోన బ్రతుకంత సాగి